హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న మంజు 70mm థియేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ థియేటర్ని వచ్చేసి 1979 ఆ ప్రాంతంలో అయితే ఓపెన్ చేశారంట. ఈ థియేటర్లో ఫస్ట్ ఏ మూవీ రన్ చేశారనేది నాకైతే క్లియర్గా తెలియదు. మీకైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. ఈ థియేటర్లో వచ్చేసి లాస్ట్ మూవీ మన శ్రీకాంత్ గారు అబ్బాయి నటించిన పెళ్లి సందడి మూవీ 2020 అదే లాస్ట్ మూవీ. ఆ తర్వాత కరోనా వచ్చింది, అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత చాలా వరకు అయితే థియేటర్స్ అయితే క్లోజ్ చేశారు. అందులో ఇది ఒక థియేటరు. టోటల్గా అయితే థియేటర్ని డిమాలిష్ చేశారు. ఇప్పుడు అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. నెక్స్ట్ మరి కాంప్లెక్స్ కడతారా, అపార్ట్మెంట్ కడతారా అనేది అయితే ఐడియా లేదు. థియేటర్ అయితే ప్రస్తుతానికైతే మొత్తం అయితే కూల్ చేశారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ పెట్టి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ థియేటర్లో వచ్చేసి 2002లో థియేటర్ని రెనోవేషన్ చేసి అయితే కొత్త హంగులతోటి డిటిఎస్ సౌండ్ సిస్టమ్ తోటి అయితే మన ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి 2020 వరకు అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది ఈ థియేటర్. ఇందులో వచ్చేసి టోటల్గా మనకు 670+ సీట్స్ అయితే ఉన్నాయి. సౌండ్ విషయానికి వస్తే డిటిఎస్ సౌండ్ సిస్టమ్ తోటి అయితే థియేటర్ని రన్ చేశారంట. ఈ థియేటర్ చుట్టుపక్కల ఏరియాల వరకే చాలా అంటే స్పెషల్ థియేటర్. ఎందుకంటే ఇక్కడ మాస్ సెలబ్రేషన్స్ పెద్ద హీరోలకి అయితే ఒక రేంజ్లో చేసేవారంట. మంజు థియేటర్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే సాహో మూవీకి, తర్వాత అజ్ఞాతవాసికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి. ఫ్యాన్స్ అయితే ఏ విధంగా రచ్చ చేస్తారు అన్న విషయం అయితే ఆ వీడియోలో నేను క్లియర్గా చూశాను. మాస్ ప్రేక్షకులకైతే ఒక బెస్ట్ థియేటర్ అని ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి థియేటర్ అయితే ఇప్పుడు టోటల్గా డిమాలిష్ చేశారు. చాలా బాధాకర విషయం. చాలా పెద్ద థియేటర్, స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉండేది. ఒకప్పుడైతే సికింద్రాబాద్లో చాలా థియేటర్స్ ఉన్నాయి. ప్రజెంట్గా అయితే చాలా వరకు థియేటర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. జస్ట్ ఇప్పుడు ఒక 2-3 థియేటర్స్ వరకే పరిమితం అయిపోయింది సికింద్రాబాద్. ఈ థియేటర్ వచ్చేసి ఇంటీరియర్లో అయితే మనకి ఈ విధంగా ఉన్నది. కూల్ చేస్తున్న టైం తీసినప్పుడు వీడియో ఇది. సైడ్ వాల్స్ చూసుకోవచ్చు మనం, టాప్లో కానీ ఎక్కడ ఏం లేకుండా అయితే టోటల్గా అయితే తీసేస్తున్నారు. ఈ థియేటర్లోనైతే ఒక్క మూవీ కూడా చూడనందుకు చాలా బాధేస్తుంది. మేబీ ఆ టైంలో ఇక్కడ లేను నేను. ఉంటే కంపల్సరీ అయితే అన్ని థియేటర్లో సినిమా చూడాలని ఒక కోరిక ఉంటుంది నాకు సిటీలో. ఈ థియేటర్లో మూవీ చూసిన వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సౌండ్ ఎలా ఉండేది అనేది, మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది అయితే కింద కామెంట్ చేయండి. ఈ థియేటర్ డిమాలిష్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో మన జబర్దస్త్ గడ్డం నవీన్ అన్న గారు అయితే ఈ థియేటర్కి సంబంధించిన వీడియో తీశారు. నేను అతని పర్మిషన్ తీసుకొని ఆ వీడియోలో ఉన్న కొన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఒకప్పుడు సికింద్రాబాద్లో సక్సెస్ఫుల్గా రన్ అయిన థియేటర్స్ చాలా ఉన్నాయి. అందులో వచ్చేసి డ్రీమ్ ల్యాండ్, ప్లాజా థియేటర్, ప్యారడైజు, మంజు, మినర్వా, అలంకార్, నటరాజు, రాజేశ్వర్ థియేటర్, మనోహర్, అజంతా, ఆనంద్, సంగీత్ 70mm ఇలా చాలా వరకు థియేటర్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతానికి అయితే ప్రశాంత్ థియేటర్, అంజలి థియేటర్, అదేవిధంగా టివోలి ఎక్స్ట్రీమ్ ఈ థియేటర్స్ వరకు అయితే సికింద్రాబాద్లో అయితే ప్రస్తుతానికి రన్ అవుతున్న థియేటర్స్. చాలా వరకు థియేటర్స్ అయితే సిటీలో, హైదరాబాద్ సిటీలో కూడా ఇప్పటి వరకు డిమాలిష్ చేశారు. అంటే థియేటర్ క్లోజ్ చేయకుండా టోటల్గా డిమాలిష్ చేసిన థియేటర్స్ గురించి అయితే చెప్తున్నాను. అందులో దిల్సుఖ్ నగర్లో వచ్చేసి వెంకటాద్రి 70mm థియేటరు, టోలీచౌకి గ్యాలక్సీ థియేటరు, మెహదీపట్నం అంబా థియేటరు, ఉప్పల్లో వెంకటేశ్వర 70mm థియేటర్. ఈ థియేటర్ని అయితే కూల్ చేశారు. బట్ ఇందులో అయితే కార్ షోరూమ్ అయితే రన్ చేస్తున్నారు. కేబిహెచ్పిలో వచ్చేసి శివపార్వతి థియేటర్. ఈ థియేటర్ అయితే డిమాలిష్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే షార్ట్ సర్క్యూట్ వచ్చి థియేటర్ మొత్తం కాలిపోయింది. అందువల్ల థియేటర్ అంతా క్లోజ్ చేశారు. మళ్ళీ రిపేర్ చేస్తారని చాలామంది అనుకున్నారు. బట్ థియేటర్ని అయితే డిమాలిష్ చేసి అక్కడైతే ఖాళీ ప్లేస్ ఉండి ఏదో కాంప్లెక్స్ అయితే కట్టడానికి అయితే చూస్తున్నారు. అదేవిధంగా థియేటర్స్ అంటే చాలామందికి అయితే ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ థియేటర్ కూలిపోయిందంటే చాలామందికి ఒక బాధ ఉంటుంది. అలాంటి థియేటర్స్ మీ ఏరియాలో కానీ ఏదైనా మూతబడి ఉండి డిమాలిష్ చేసిన ఏ థియేటర్స్ అయినా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సిటీలో ఇప్పటి వరకు అయితే చాలా థియేటర్స్ అయితే కొన్ని పెండింగ్లో ఉన్నాయి. లింగంపల్లిలో వచ్చేసి శ్రీదేవి థియేటరు, తర్వాత వనస్థలిపురం విష్ణు థియేటరు, ఇంకా కొన్ని థియేటర్స్ అయితే అలాగే పెండింగ్లో ఉన్నాయి. అవి కూల్ చేయకుండా రెనోవేషన్ చేసి మనం ముందుకే తీసుకొస్తారని కోరుకోవటమే తప్ప మనమైతే ఏమీ చేయలేము. ఎందుకంటే థియేటర్ అంటే చాలా మందికి ఒక ఎమోషన్ ఉంటుంది. అది కూలిపోయినప్పుడు అయితే చాలా మందికి చాలా బాధ ఉంటుంది. రీసెంట్గా నేను సంగీత్ 70mm థియేటర్ గురించి ఒక వీడియో చేసినాం. దానికి వచ్చిన కామెంట్స్ చూస్తుంటే ఒక థియేటర్ని ఇంతమంది ఇష్టపడతారా, ఇంతగా ఎమోషన్ పెట్టుకుంటారనేది నాకైతే కామెంట్స్ చూసే తెలిసింది. ఎంతైనా సింగిల్ స్క్రీన్లో చూసినంత మజా మల్టీప్లెక్స్లో ఉండదు. సింగిల్ స్క్రీన్లో చూసిన మజా వేరుంటుంది. ఇలాగే మీరు ఏ థియేటర్స్ని అయితే మిస్ అవుతున్నారో ఆ థియేటర్స్ నేమ్ అయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని థియేటర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.